వాషింగ్టన్ టెహ్రాన్ తాత్కాలిక శాంతి ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఇరాన్ పాలకులు. డీల్ కుదరడం కంటే దాన్ని అమలు పరీక్షించే సమయం వచ్చిందంటున్నారు. అమెరికా ఇజ్రాయెల్పై తమకు నమ్మకం లేదని ఆరోపిస్తున్నారు. వారు హామీలను నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. లెబనాన్తో సహా అన్ని రంగాల్లో సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, వాషింగ్టన్ టెహ్రాన్ తాత్కాలిక శాంతి ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఇరాన్ పాలకులు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎటకేలకు పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చేటువంటి అవకాశం కనపడుతున్నాయి. అమెరికా, ఇరాన్ ఇప్పటికే డిజిటల్ సైన్ చేశారు. ఎంఓయూ ఒప్పందం ఖరారైంది. ఇరు దేశాల ప్రతినిధులు డిజిటల్ సంతకాలు చేయగా తక్షణమే అమల్లోకి వచ్చినట్లు కూడా అమెరికా అధికారుల నుంచి సమాచారం స్పష్టమవుతుంది. స్విట్జర్లాండ్ లో అధికారిక కార్యక్రమం 19వ తేదీన జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రోన్ సమక్షంలో ట్రంప్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినట్లు కూడా అంతర్జాతీయ మీడియా నుంచి సమాచారం ఉంటుంది. ఈ ఒప్పందం ప్రకారం 60 రోజుల పాటు శాంతి ఒప్పందం తాత్కాలికంగా అమలు రాబోతుంది. అలాగే ఇరాన్ అణు కార్యక్రమం, యురేనియం, దీంతో పాటు ఆంక్షల సడలింపు, ప్రాంతీయ భద్రత, హర్మోజ్ జలసంధికి సంబంధించినటువంటి విషయంపైన స్పష్టమైనటువంటి నిర్ణయాలతో ఇటు ఇరాన్, అమెరికా ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఈ విషయంపైన స్పష్టంగా అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నటువంటి విషయాలు కనపడుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై స్పష్టమైన హామీలు ఈ శాంతి ఒప్పందంలో లేదని చెప్పి ఇజ్రాయెల్ ప్రధానంగా ఆందోళన చెందుతున్నటువంటి విషయం కనబడుతుంది. మరోవైపు హెజ్బుల్లా, హమాస్ వంటి ఇరాన్ మద్దతు గల సంస్థల భవిష్యత్తుపై ఈ ఒప్పందంలో, ఈ పీస్ టాక్స్ లో తీసుకున్నటువంటి ఎంఓయూలో స్పష్టమైన నిర్ణయం లేదని చెప్పి ఇజ్రాయెల్ భావిస్తుంది. ఇటు లెబనాన్ లో యుద్ధం ముగించాలనే ఒత్తిడి రావడం అనేది కుదరదని చెప్పి కూడా ఇజ్రాయెల్ చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. హర్మోజ్ జలసంధి పునఃప్రారంభంలో ఇరాన్ ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. ఇది తమ దేశానికి ముప్పుగా ఇజ్రాయెల్ భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. దీని కారణంగా మరి ఈ ఒప్పందం విషయంపైన అమెరికా, ఇరాన్ ముందుకు వెళ్ళినప్పటికీ ఇజ్రాయెల్ తన బాధ్యతను ఏ రకంగా ముందుకు నిర్వర్తిస్తుందన్న విషయం పైన చూడాల్సింది. ఇది అసంపూర్ణ ఒప్పందంగా ఇజ్రాయెల్ భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది ఒక గ్రేట్ డీల్ గా అమెరికా అధ్యక్షుడు భావిస్తున్నారు. దీనిపైన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఒప్పందం పూర్తయిందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. హర్మోజ్ జలసంధిని టోల్ లేకుండా తెరవాలని అమెరికా నౌకదళ దిగ్బంధాన్ని ఎత్తివేస్తున్నట్టు కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇటు ఇరాన్ తుది అణు ఒప్పందానికి అంగీకరించినటువంటి విషయాన్ని కూడా, ఇరాన్ అణ్వాయుధాలు ఉండకూడదనే విషయాన్ని కూడా అమెరికా ప్రధాన షరతుగా ఈ విషయంలో ఒప్పుకుందనేటువంటి విషయాన్ని తెలుస్తుంది. అయితే అమెరికాతో కుదిరిన ఒప్పందం ద్వారా ఇద్దరం తక్షణమే ముగిసిందని చెప్పి కూడా ఇటు ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కూడా కజియం మాట్లాడుతూ స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్. కానీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ ఈ అవగాహన ఒప్పందానికి ఆమోదం తెలిపినట్లు కూడా అంతర్జాతీయ మీడియా నుంచి సమాచారం అందుతుంది. అణ్వాయుధాలు వద్దు, హర్మోజ్ తెరవాలి, శాంతి ఒప్పందం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అమెరికా స్పష్టంగా చెప్తున్నా, ఇజ్రాయెల్ మాత్రం ఈ ఒప్పందంలో మేము భాగస్వామ్యం కాదనేటువంటి మా భద్రతా చర్యలు, మా దేశం విషయంలో మేము ముందుకు వెళ్తామనే విషయాన్ని స్పష్టం చేయడం జరుగుతుంది. అయితే ఈ ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇటు పూర్తి స్థాయిలో మధ్యవర్తిత్వం విషయంలో ఖతారు, సౌదీ అరేబియా అలాగే టర్కీ కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది. జూన్ 19న స్విట్జర్లాండ్ లో అధికారిక సంతకాల కార్యక్రమం ఉండబోతుంది. నిఖత్, రైట్, థ్యాంక్ యూ సురేష్.